ఆ ఇద్దరు దొంగల మధ్య యేసు ప్రభు రావడం ఒక విచిత్రం. ఆ ఇద్దరు దొంగల మధ్య అందులో ఒకని హృదయం ఏమైపోయిందండి? కఠినమైపోయింది. నువ్వు నిజంగా దేవుడవే కదా, నిన్ను నీవే రక్షించుకొని మమ్మల్ని రక్షించొద్దు కదని మూర్ఖంగా మాట్లాడాడు. కానీ రెండో వాడు, యేసు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దట్స్ ఆల్. ఆ ఒక్క మాటతోనే చూడండి, వాని లైఫ్లో ఉన్న పాపాలన్నీ కొట్టివేయబడి దేవుని కనికరం దిగొచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. సిలువలో వేలాడిన దొంగ, అతడు బాప్తిజం పొందలేదు, పాపాలు కడుక్కోలేదు, అయినా కూడా ఆ టైంలో దేవుడు అతన్ని కనికరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సిలువలో వేలాడిన దొంగ కంటే మనం పెద్ద దుర్మార్గులం కదండి. మనం యేసయ్య రక్తంలో కడగబడ్డాం, యేసయ్య నామములో బాప్తిజం తీసుకున్నాం. దేవుడు మనల్ని ఎందుకు కరుణించాడు? ఒక సిలువలో వేలాడిన దొంగను కరుణించిన దేవుడు నిన్నెందుకు కరుణించాడని నువ్వు ఎందుకు అనుకోగలుగుతున్నావు? ఖచ్చితంగా ఆయన కరుణిస్తాడు. అప్పగించుకోవాలి. బైబిల్లో గుడ్డివాడున్నాడు, బర్తలోమై. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడు బిగ్గరగా కేకలు వేశాడు. ఆల్రెడీ ఆయన దాటిపోతున్నాడు, కేకలు వినబడుతున్నాయి, అయినా కూడా దాటిపోతున్నాడు. ఎందుకంటే ఒక గుడ్డివాడు అంత అరుపులు వేయడం దేవునికి ఇష్టమండి? ఒక్క కేక వేయగానే మన దగ్గర ఎందుకు అరుస్తున్నావు, నేను ముడతాను, నేను బాగు చేస్తాను, నువ్వు నాకు ఇష్టమే, ఒక్క మాటకి యేసుప్రభు ఎందుకు వెళ్ళి వాడిని ముట్టలేకపోయాడు? వాని కేకలు విని ఆయన ఒక దగ్గర నిలబడ్డాడా అంటే ఆయన కనికరం ఆ గుడ్డివాని దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఎవరో ఒకడు కేకలు వేస్తున్నాడు, వాని కేకలు నా హృదయాన్ని తాకాయి. వెంటనే వెనకకు తిరిగాడు, వాణ్ణి ముట్టి 2 కళ్ళు తెరిచి దేవుడు వాణ్ణి బాగు చేశాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కరుణించాలనుకుంటే ఒక్క సెకండ్ పట్టదండి, ఒక్క సెకండ్ పట్టదు. శారా గర్భం పట్ల డాక్టర్స్ కూడా ఈమెకి ఇక పిల్లలు ఉండరు ఎంతగానో వెలివేశారు. మృతతుల్యమైన గర్భంతో బాధపడుతుంది. కానీ దేవుడు తలుచుకొని ఒక్క క్షణంలోనే మృతతుల్యమైన గర్భమును దేవుడు కరుణించి చక్కటి ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. దేవుడు తలుచుకుంటే ఒక్క క్షణంలో రెప్పపాటున కార్యాలు చేస్తాడు. బైబిల్ అబ్రహాం ఉన్నాడు.